I have natural reasons to accuse Telugu Desam Party that they are behind this mudslinging. ఈ ప్రచారాల వెనుక తెలుగుదేశం పార్టీ హస్తం ఉందని నేను అనుమానం లేకుండా ఆరోపణ చేస్తున్నా. కారణం లేకపోలేదు. తెలుగుదేశం పార్టీకి పుకార్లు పుట్టించడం కొత్త ఏమీ కాదు. మా నాన్న వైఎస్ఆర్ గారు ఫ్యాక్షనిస్ట్ అంటూ పుకార్లు పుట్టించింది ఈ తెలుగుదేశం పార్టీ. ఆ తర్వాత నాన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఎంత గొప్ప మనసో, ఎంత పెద్ద మనసో, ఎంత గొప్ప వ్యక్తిత్వమో లోకమంతా చూసింది. మా అన్న జగనన్న గర్విష్టి అని, కోపిష్టి అని, యాటిట్యూడ్ ఉన్నవాడని ఇలాంటి పుకార్లు పుట్టించింది కూడా తెలుగుదేశం పార్టీ. కానీ ఆయన ఎంత సౌమ్యుడో ఈ పాదయాత్రలో కోట్ల మంది ప్రజలకు అర్థమైంది. ఇప్పుడు నా మీద ఈ పుకార్లు పుట్టిస్తుంది కూడా తెలుగుదేశం పార్టీయే. ఎందుకంటే ఎంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు నాకు ఈయనతో అఫేర్ ఉందని మాట్లాడలేదు. ఒకవేళ తెలుగుదేశం పార్టీకే ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఆ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలను ఎందుకు ఖండించలేదు? చంద్రబాబు గారు ఒక అమ్మాయి మీద అలా మాట్లాడడం తప్పు అని ఎందుకు ఆపలేదు? ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పైనా సరే దాన్నే నిజంలా చూపించాలన్నది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం కాదా? స్వయంగా చంద్రబాబు గారే వీటిని ప్రోత్సహిస్తారు. అందుకే వాళ్ళ నాయకులు దాన్ని అనుసరిస్తారు. ఇది వాస్తవం. తెలుగువారి ఆత్మగౌరవం అంటూ పెద్ద పెద్ద డైలాగులు చెప్పే పార్టీల వాళ్ళు అసలు మహిళలకు ఆత్మగౌరవం ఉండాలో లేదో చెప్పండి. కుటుంబ గౌరవం అన్నది ఉందో లేదో చెప్పండి. లేకపోతే మీ పార్టీలో ఉన్న మహిళలకు, మీ కుటుంబాల్లో ఉన్న మహిళలకు మాత్రమే ఆత్మగౌరవం ఉంటుందేమో అని మీరు అనుకుంటున్నారేమో, మీరు భావిస్తున్నారేమో, అది కూడా చెప్పండి. రాజకీయాలను ఇంతగా దిగజార్చకండి. చంద్రబాబు గారి ఇంట్లో ఆడవాళ్ళు లేరా? మేము ఇలా పుకార్లు పుట్టించాలి అనుకుంటే మేము పుట్టించలేమా? మాకు ఆ తెలివి లేక కాదు, మాకు చేత కాక కాదు. నా మీద తెలుగుదేశం పార్టీ నాయకులే అసహ్యంగా మాట్లాడినప్పటికీ మేము అలాంటి చర్యలకు దిగలేదు అంటే దానికి కారణం మాకు విలువలు ఉన్నాయి కనుక. మా అన్నకు నైతికత, మంచితనం ఉంది కనుక. మా నాన్న మాకు ధర్మంగానే పోరాటానికి ధైర్యం ఇచ్చాడు కనుక. అసలు చంద్రబాబు గారి డిక్షనరీలో విలువలు, ఎథిక్స్, మారల్స్ అన్న పదాలే లేవు. నిజానికి ఒక నాయకుడు మంచివాడైతే అనుసరించే వాళ్ళు మంచి మార్గంలో నడుస్తారు. కానీ చంద్రబాబు గారు వాళ్ళ మామ దగ్గర నుంచి కుర్చీ లాక్కోవడం దగ్గర నుంచి ఎప్పుడూ మోసపూరిత ఆలోచనలే. ఇంకా ఆయన పార్టీ వాళ్ళు కూడా అదే అనుసరిస్తారు. ఇది వాస్తవం. ఇలాంటి నాయకులు అధికారంలో ఉన్నంత వరకు సమాజం బాగుపడదు. వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఇలాగే నీచమైన రాజకీయాలు చేస్తూ పోతే, రాజకీయాలను ఇంతగా దిగజార్చుతూ పోతే వాళ్ళు ఎక్కడా కనిపించరు. దేవుడు ఉన్నాడని వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఈ రాతలు రాస్తున్న వాళ్ళు, రాపిస్తున్న వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి.
పాపం ఊరికే పోదు. దోషులను శిక్షించాలి అన్న అంశంలో మేము కమిషనర్తో మాట్లాడినప్పుడు ఇది నా వ్యక్తిగత విషయంగా తీసుకోకుండా మహిళలందరి ఆనర్, డిగ్నిటీ, ఆత్మగౌరవం అంశాలను ఇవన్నీ పరిగణలోకి తీసుకొని దోషులను శిక్షించాలని కోరాం. చర్యలు తీసుకుంటామని మాకు మాట ఇచ్చారు, తీసుకుంటారని మేము ఆశిస్తున్నాము. మేడం, ఓన్లీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళే గుర్తించారా, లేకుంటే మీ కంప్లైంట్స్ వేరే ఫేస్బుక్ పేజెస్ ఏమైనా గుర్తించారా, వేరే పార్టీకి సంబంధించి కానీ అభిమానులు కానీ వేరే వాళ్ళు? ఐఎమ్ డైరెక్ట్లీ అక్యూజింగ్ తెలుగుదేశం పార్టీ. ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద నమ్మకం లేదా, లేక మీరు ఇక్కడ ఉంటారు కాబట్టి? మాకు నమ్మకం లేదు. మన రాష్ట్రంలో ఉండే ప్రజానీకం కూడా అప్రమత్తంగా ఉండాలి. వీళ్ళు ముగ్గురు మోడీలు ఒకటే. ఈ ముగ్గురు మోడీలు ఆడే నాటకం ఈరోజు కూడా మీరు చూశారు. షర్మిల ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అలాంటి తప్పుడు పనులు చేయదు. వ్యక్తిగత క్యారెక్టర్ అసోసియేషన్ మేము పోం, అది ఎప్పుడూ జరగలేదు. కానీ ఎందుకు ఆవిడ ఇచ్చుకున్నదో మాకైతే అర్థం కావడం లేదు. దాన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. ఒకవేళ పార్టీ అనేది బురద జల్లాలనుకుంటే మాత్రం అది కరెక్ట్ కాదు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఎలాంటి తప్పుడు రాజకీయాలు చేయదు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్కే అలవాటు కూడా. వాళ్ళే మాట్లాడుకుందారు. నేను ఎప్పుడు మాట్లాడను. ఒకరి వ్యక్తిగత క్యారెక్టర్ గురించి నేను పోను. ప్రజలే ఆలోచిస్తారు, వాళ్ళే నిర్ణయం చేసుకుంటారు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.